అందరికీ జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు 2 వీడియోలు చేసుకున్నాం. తిరుమల సత్యం, జగన్ మిథ్య అనేది ఒకటి, వీడు మగాడ్రా బుజ్జి అనే ఒకటి. రెండిట్లో మెయిన్ కాన్సెప్ట్ హిందుత్వం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. హిందుత్వంలోనే సెక్యులరిజం ఉంది, హిందుత్వంలోనే ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చలేదు. అందుకే వాళ్ళకి ఇంగ్లీష్ రాక కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు. ఎమర్జెన్సీ టైంలో ప్రతిపక్షాలను జైల్లో పెట్టించినప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు టోటల్గా ప్రతిపక్షం లేని టైంలో రాజ్యాంగ సవరణ చేసి మరీ సెక్యులరిజం అనే పదాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాజ్యాంగ సవరణ చేసింది అంటే చివరిలో ఏ వస్తుంది? నెహ్రూ తీసుకొచ్చిన ఆర్టికల్ 30A నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క అమెండ్మెంట్ హిందువుల పార్టీ యమపాసం, హిందుత్వానికి సనాతన ధర్మానికి తూట్లు పొడిచేది ఆర్టికల్ 30A. అసలు ఫస్ట్ ఏది ఇచ్చాడు కాశ్మీర్లో, ఆర్టికల్ 370, 35A. వాటిని అర్థం చేసుకుంటూ తెలుస్తుంది నెహ్రూ ఎంత దేశద్రోహి అనేది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఇలాంటి పార్టీలు, ఈ కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్స్ తీసుకొచ్చేది హిందూ మతాన్ని అణచివేయడానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి. ఆ తర్వాత 2019లో ఘోర ఓటమి చెందిన తర్వాత గమనించిన విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన మత మార్పిళ్లు కానీ, హిందూ ఆలయాల విధ్వంసం కానీ, 219 ఆలయాల విధ్వంసం కానీ ఇక ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర జరగల. కాబట్టి డేటా చూడండి, 2012లో 15,000 మంది మాత్రమే క్రిస్టియానిటీ పోర్చుకున్నారు హిందువుల నుంచి. 2013లో 37,000 మంది హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతం మార్చుకున్నారు. 2015లో 6 లక్షల మంది క్రిస్టియన్ మతంలోకి మారారు. 2024కు వచ్చేసరికి ది ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక్క చర్చిలోనే 30 లక్షల మంది సభ్యులున్నారు. 40 మందిని మత మార్పిడి చేశారు కృష్ణా పుష్కర్ ఘాట్స్ లో ఉన్నాం. అంత చూసుకొని చేస్తున్నారు. ఇది మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఎందుకు కేవలం నువ్వు దేవాలయాల మీదే పడ్డావు? ఏం లేదు. చరిత్ర, భారతదేశ చరిత్ర, హిందువులు డామినేషన్ లేని ఏ రాష్ట్రమైనా బాగుపడిందా? హిందువులు డామినేషన్ రాష్ట్రాల్లో సుఖము, శాంతి, భద్రత, అభివృద్ధి ఉన్నాయి. హిందువులు డామినేషన్ లేని ఏ రాష్ట్రమైనా తీసుకోండి. కేరళ, పశ్చిమ బెంగాల్, కాశ్మీర్, మణిపూర్, కర్ణాటక. వారాలు నేరాలు, ఇంకేం లేదు. ఆ నేరస్తులందరూ ఎవరంటే అధికార పార్టీ కార్యకర్తలే ఉంటారు. ఆ అమ్మాయిలను రేప్ చేస్తారు, చంపేస్తారు. దాన్ని రక్షించడం కోసమే అధికారాలు ఉంటాయి వాళ్ళకి. ముఖ్యమంత్రి అధికారంతో ఉపయోగించుకుని నేరస్తులు రక్షిస్తుంది. మమతా బెనర్జీ చేస్తుంది అదే కదా. మమతా బెనర్జీ ఏనాడు బాధితులను రక్షించదు, బాధ్యుల్ని రక్షిస్తుంది. ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో. నీ అక్క वेस्ट बंगाल में 10 से 20,000 है, इससे ज्यादा कुछ भी नहीं। जाके वो आपके खुद की सीएम एक औरत। పార్టీ కార్యకర్తలకి వాళ్ళంతా ఎవరు? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్. ఇంకా పబ్లిక్ మైక్ పట్టుకొని మరి చెప్తుంటారు, ఇంకా రండి 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 అని. ఎందుకు? ఓట్ బ్యాంక్. అంత పెద్ద సందేశకరిలో 300 మహిళల్ని ఈ సంవత్సరం జనవరిలో బయటపడింది కదా స్కామ్. 300 మహిళల్ని రోజుకొకరిని తీసుకొచ్చి పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి రేప్ చేస్తుంటే బయట బొంగుండి పిల్లల్ని కాపలా పెట్టి. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. అచ్చా నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ. లోపల కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తూ వాళ్ళుకోలేక తిరగబడితే ఈ తర్వాత జరిగిన ఎన్నికల్లో 9 పార్లమెంటు స్థానాలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎందుకు? ఓటు బ్యాంక్. నీ ఎన్ని నేరాలు చేసినా, హిందువుల మీద ఘోరాలు చేసినా, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా దిక్కు లేదు. హిందువుల డామినేషన్ లేదు అక్కడ. సెక్యులర్ పార్టీ ముసుగులో వీళ్ళు చేసేది హిందువులపై దాడులు, హిందువులపై దౌర్జన్యాలు, హిందువులకే వర్తిస్తాయి పర్మిషన్లు, రూల్స్ హిందువులకే వర్తిస్తాయి.
వేరే వాళ్ళకి ఏం వర్తించాయి. హిందూ సోదరులు మేలుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు లేకుండా ఇట్లనే ఉంటే మాత్రము 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మనం మైనార్టీలు అవుతాం. మైనార్టీలు అయితే ఏమైతుంది బొచ్చు అవుతుంది, అక్కడనే అవుతుంది. ఎట్లా బంగ్లాదేశ్ అయిందో ఇక్కడ అట్లనే అవుతుంది. మనం మెజార్టీలు ఉంటేనే ఇలా మేము మెజార్టీలు, వాళ్ళు మైనార్టీలు. 15 నిమిషాలు టైం ఇస్తే మొత్తం అందరినీ లేపు పడేస్తాను. ప్రధానమంత్రిని చంపిన అధికారం రావాల వాడు మొగాడు ఉంటే నీకు లేదా? ఫస్ట్ శ్రీలంక, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ అమిత్ షాని చంపి రావాలి. ఉంటే ఆ 3 పార్టీలు వదిలేసి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చేది మమతా బెనర్జీనే. ఇక భారతదేశంలో హిందూ డామినేషన్ కంపల్సరీగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో, భద్రతతో, సెక్యులరిజంతో, ముఖ్యంగా సెక్యులరిజంతో బతికిద్ది. అన్ని మతాలలో హ్యాపీగా ఉంటారు. హిందూయిజం బహుత్ లిబరల్. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశం మీద విదేశీయులంతా చేసే కుట్రదే. హిందువులను అణచివేసి విదేశీ మతాన్ని, ఇస్లాంని, క్రిస్టియానిటీని పెంచి పోషిస్తున్నాయి, కుట్రలు చేస్తున్నాయి. వాళ్ళ ద్వారా హిందువుల మీద దాడులు చేపిస్తున్నాయి. भारत से भूत निकल जाएंगे, एक भूत नहीं रहेगा, एक भूत। ये 5 साल से मैं आपको कह रहा हूँ। मैं 2024, 2027 तक एक हिंदू नहीं नजर आने का। అవన్నీ కవర్ చేయడానికి అష్టనికృష్టులు, ఈ సోరోస్ ఫండ్స్ నచ్చేవాళ్ళు ఎవరు? జర్నలిస్టులు, మేధావిస్టులు, సెక్యులరిస్టులు ఉంటారు కదా. ఈ అష్టనికృష్టులు మనకి, సోరోస్కి అష్టయిష్టులు. వీళ్ళందరూ దాన్ని కవర్ చేస్తూ అన్ని తీసుకెళ్లి మోడీ మెడకి చుడతారు. మమతా బెనర్జీ లాగానే చేసేది వీళ్ళు. చివరికి మోడీ మెడకి చుడతారు. ఇదంతా మతోన్మాదం. ఏంటిది అంటే బాపనోడు చెప్పిందే వినాలి. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళే కొడతారు లేదా కొట్టిస్తారు. ఇక వేరే వాళ్ళు కొట్టినని వాళ్ళకి ఎవరైతే ఓటేయరో వాళ్ళ కమ్యూనిటీకి పేరు చెప్తారు. వాళ్ళకి దొరికిన ఏకైక ఆయుధము హిందువులకి రక్షణ లేకుండా చేయాలి. హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిరని ప్రచారం చేయాలి. వీడే బాపనోడే టోపీ పెట్టుకుంటాడు, వీడే చేస్తాడు, ముస్లింలు చేశారని ప్రచారం చేస్తాడు. భారతదేశంలో జరిగిన దాదాపు అన్ని దాడులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన గుండాలు, ఉగ్రవాదులు చేయించారు, ఈ బ్రాహ్మణ ఉగ్రవాదులే. ఎందుకంటే ఫ్రెండ్స్, మీది ఏ మతం అయితేనేమి దేవుడు అంతా ఒకటే కదా అనుకోని ఇంకా సెక్యులర్ భావనలో పడుతుంది. నేను చెప్తుంది ఇక్కడ సెక్యులరిజం గురించి, మతం గురించి, ఆచార్యం గురించి కాదు, ఇక్కడ సంఘం పరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి నువ్వు హిందూ మతంలో నుంచి ఇంకో మతంలోకి మారిన తర్వాత నీకు ఆటోమేటిక్గా భారతదేశం మీద ప్రేమ పోయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హిందూ అనుకో, ఇస్లాంలోకి మారనుకో, నీకు 57 దేశాలు మన దేశం అనిపిస్తాయి, కానీ భారతదేశం అనేది హిందువులు ఎక్కువ ఉన్నారు ఇది మన దేశం అనిపించదు. ఆ ఫీలింగ్ రాదు. క్రిస్టియన్గా మారేవనుకో 123 దేశాలు మనవి అనిపిస్తాయి. ఇక ఫీలింగ్ పోయిద్ది. ఇది నా దేశము, నా మాతృభూమి, భారతీయులందు నా సోదరుని ఫీలింగ్ పోయిద్ది. ఒక్కసారి హిందుత్వం నుంచి జారావు అంటే నీకు ఆ ఫీలింగ్ పోయిద్ది. మిగతా వాళ్ళంతా మన దేశం అనిపిస్తుంది, వాళ్ళు మనోళ్ళు అనిపిస్తుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. రంగులు, చక్రాన్ని, పుల్లల్ని పెట్టుకుని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యూట. అదొక కాగితం లేదా అదొక గుడ్డ ముక్క, అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్లు పెడతావా? నీకేం పిచ్చి పెట్టిందా? మనగాడు జాతీయ పట్ట పెట్టావా? పిచ్చి కేకలేస్తున్నాడు. అదే మెచ్చుకున్నారు అందరూ. ఆడికి పిచ్చి పెట్టాడు, జాతీయ గీతం పాడుతున్నాడు. ఒక్క మాట అర్థం లేదండి అందులో. అపరగార్ధవ స్వరం వాడిది. ఇతని పేరు పాస్టర్ ప్రవీణ్ కుమార్. ఇతను ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంతో మంది హిందూ దేవుళ్ళ విగ్రహాల తలని కాలుతో తన్నాను, నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 700 గ్రామాన్ని క్రిస్టియన్ గ్రామాలుగా మార్చాను. క్రిస్టియన్ గ్రామాలుగా మార్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రయత్నాన్ని మరింతగా విజృంభించేట్టు చేస్తున్నాను. ఈ ప్రయత్నం నేను చాలా సక్సెస్ అవుతాను, గ్యారంటీగా ఉంది అని అంటున్నారు. హిందూ ధర్మం అనగా నా జాతితో సమానం, నా బొత్సుతో సమానం. నీ హిందూ ధర్మం నీ మనిషి పెట్టుకోని గుద్దల పెట్టుకోని బ్రాహ్మణ భావజాలం నీ హిందూ మతాన్ని. ఇదే మాట ఒక హిందూ అనగలరా ఈ దేశంలో? హిందువు, సిక్కు, జైన్, బౌద్ధులు ఎవ్వరూ మిగలరు భారతదేశంలో. డెఫినెట్లీ మిగలరంటే ఏం లేదు, స్థలం ఉండదుగా. కచ్చి వేస్తే మాదే అంటుంటే, పోటీలు పడి ప్రభుత్వాలు వాళ్ళకి రాసిస్తుంటే ఇంకేముంటుంది మీకు? వక్ఫ్ యాక్ట్కి సవరణ చేస్తుంటే ఇదిగో ఈ మేధావి చెప్పే పుండు పెట్టే మేధావి, ఇతను ఎవడు మహామేధావి, దాన్ని కూడా ఎట్లా మాట్లాడతాడు చూడండి. ఈ దేశంలో ముస్లిం సోదరులకు రాను రాను పరిస్థితులు చాలా కష్టంగా, క్లిష్టంగా మారిపోతున్నాయండి. ఇక్కడ కొంతమంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళు రూపకల్పన చేస్తున్నటువంటి నియమాలు, నిబంధనలు అలా తయారవుతున్నాయి. ఆవేదన పడ్డాడంటే
ఈ అధికారం కోసం కాదు, ముందు ధర్మం కోసం, దేశం కోసం తాపత్రయపడ్డాడు. నేను ఒక్కడిని ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది, నాకు ఇంత సుఖం అవసరం, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, నేను హిందువుని, నా మతాన్ని నేను ఆరాధిస్తాను. నాకేం, నేను సనాతని హిందువుని, నేను గర్వంగా చెప్పగలను. నా సనాతన ధర్మం పట్ల చాలా గౌరవం ఉన్నవాడిని. వైసీపీ నాయకులు చెప్తున్నాను, మీరు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా? మీకు తమాషాలుగా ఉందా? మీకు ఎవరి ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా? పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. ఇందుకోసం ఎంత తగ్గాడో చరిత్ర అందరికీ తెలిసిందే. నిజంగా పవన్ కళ్యాణ్ గ్రేట్. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. ఈ హిందువు సనాతన ధర్మం పాటించేవాడు పవన్ కళ్యాణ్కి రుణపడి ఉన్నాడు. ఖచ్చితంగా చెప్పాడు, రుణపడి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఆయనే అధికారం కాదు, దేశం కోసం, ధర్మం కోసం తగ్గినా పర్వాలేదు అనుకుంటే కనుక ఈ దేశాన్ని ఏ దేశం ఏలెత్తి కూడా చూపలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఊరికొక పవన్ కళ్యాణ్ ఉంటే భారతదేశం షేప్ పేరుకుంటుంది. కాబట్టి హిందూ సోదరులకు అందరికీ, భారతీయులందరికీ చెప్పేది ఏంటంటే హిందూ డామినేషన్ అంగీకరించండి. హిందూ డామినేషన్ ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. జై హింద్, జై శ్రీ.